హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల 12వ పీఆర్సీపై సంచలన నిర్ణయం వచ్చేసింది. సో, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే, ఫ్రెండ్స్ ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో దీన్ని మీరు చదవాలి అనుకున్నట్లయితే ఆడియోను మ్యూట్ చేసుకోగలరు. లేదు ఉత్త ఆడియోనే వినాలనుకునేవారు సో, కంటెంట్‌ని ఆహ్, చూడకుండా గూడా ఆడియో వినొచ్చనమాట. సో, 2 డిఫరెంట్‌గా అయితే ఉంటాయి. సో, కాకపోతే స్లైట్ చేంజ్ ఉంటది కానీ, మ్యాటర్ అయితే ఎగ్జాక్ట్‌గా సేమ్ ఒకటే అనమాట. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ సంబంధించి విజయవాడలో మనకు గతంలో ఏదైతే బీఆర్‌టీఎస్ అనేటటువంటి ఉద్యమం జరిగిందనమాట. సో, విజయవాడలో భారీ నిరసన కార్యక్రమం అయితే గతంలో జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. సో, ఇది ఇప్పుడు ఎందుకు ప్రధానం అంటే, సో, 12వ పీఆర్సీ అనేది మనకు చాలా రోజుల నుంచి అంటే దాదాపు 2.5 సంవత్సరాల నుంచి ఈ యొక్క 12వ పీఆర్సీకి సంబంధించినటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోలేదు. అట్‌లీస్టు పీఆర్సీ కమిషన్ గాని ఇంతవరకు నియమించలేదన్నమాట. సో, కమిషన్‌ను నియమించడంలో ఎటువంటి అభ్యంతరము ఉండని అంశం. అయినా కూడా కమిషన్‌ను నియమించలేదు. కమిషన్ నియమిస్తే నివేదిక వచ్చిన వెంటనే దాన్ని ఇవ్వాల్సి వస్తుందని నియమించలేదని అయితే ఆహ్, చాలామంది ప్రముఖ వ్యక్తులు గూడా దీనిపైన కామెంట్ అయితే చేశారనమాట ప్రెస్ మీట్‌లలో గూడా. సో, మరి వాస్తవాలేంటనేది తెలుసుకుందాము. సో, ముఖ్యంగా మనకు 12వ వేతన చైర్మన్ కమిషన్ అయితే ఏదేమైనప్పటికి కూడా వెంటనే నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్. సో, ఒకవేళ చైర్మన్ నియమించి నివేదిక వచ్చే దానికి టైం పడుతుంది కాబట్టి, ఈలోపు మధ్యంతర భృతిగా కనీసం 29% లేదా 30% వరకు ప్రకటించాలని ఉద్యోగ పెన్షనర్స్ ఆశిస్తున్నారు. సో, అలాగే ఇవి జీతం పెంపుదలకు కారణమైన పీఆర్‌సీ అనేది జీతాలు, పెన్షన్‌ల పెంపుదల కోసం మాత్రమే కాదు. సో, ఆర్థికేతర అంశాలను కూడా పీఆర్‌సీ ద్వారా లైక్ మనము ఆహ్, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌లో కోల్పోయినటువంటి శాతాన్ని తిరిగి రాబట్టుకోవాలన్నా, అలాగే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏజ్ 70వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే రావాలని జెప్పేసి, ఇలాంటివన్నీ గూడా మనకు పీఆర్‌సీ ద్వారానే వస్తూ ఉంటాయన్నమాట. మరి పీఆర్‌సీ జీతాన్ని పెంచడంతో పాటు అలవెన్సెస్‌ను అన్నిటిని గూడా పెంపుదల జేస్తుంది. ఇదొక రకమైతే మనకు డీఏ కూడా జీతం పెరుగుదలకు దోహదపడుతుంది. డీఏలు గూడా 4 పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని గూడా ప్రభుత్వం విడుదల చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో, ఈ డిమాండ్‌లను ఏవైతే ఉన్నాయో పీఆర్‌సీ ముఖ్యంగా డిమాండ్ పట్టించుకోకపోతే చలో సెక్రటేరియట్ అంటే సచివాలయం ముట్టడి అని జెప్పేసి హెచ్చరిక జారీ అవుతుంది. సో, ఉద్యోగ సంఘాల నుంచి ముఖ్యంగా మనకు రీసెంట్‌గా విద్యాసాగర్ గారు గూడా బహిరంగంగానే ప్రకటించారన్నమాట. ఉద్యమం ఆహ్, జరగవచ్చు గూడా అని జెప్పేసి. మరి యాక్చువల్‌గా 12 పీఆర్‌సీ జూలై 2023 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. చైర్మన్ నియామకంలో ఆలస్యం. ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఆరోపిస్తున్నారనమాట. మన గత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైతే ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది పీఆర్‌సీ మీద అన్నట్టుగా చెప్పారు. ప్రభుత్వం అమలు చేసినటువంటి 11వ పీఆర్‌సీని రివర్స్ పీఆర్‌సీగా అభివర్ణిస్తున్న నేపథ్యంలో మరి 12వ పీఆర్‌సీ ఏది? ఎక్కడ? అని జెప్పేసి క్వెషన్ జేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి దాదాపుగా 2 ఏళ్లు అవుతున్నా గూడా సో, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ఇంతవరకు ఐఆర్ఏ ప్రకటించలేదనైతే ఆయన ఆరోపణ చేశారు. సో, ఇవన్నీ గూడా ఉద్యోగ పెన్షన్‌లకి ఆహ్, ఆజ్యం పోసినట్టుగా అంటే అసలే
ఈ ఈ పీఆర్సీ అనేది ఆలస్యమైన నేపథ్యంలో ఉద్యోగ పెన్షనర్స్ చాలా ప్రభుత్వం మీద గుర్రుగా ఉన్నారు. అలాగే రీసెంట్‌గా మనకు బడ్జెట్ కూడా రావటం జరిగింది. బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. బడ్జెట్‌పై కూడా తీవ్ర అసంతృప్తే నెలకొందనమాట ఉద్యోగ పెన్షనర్ సైడ్ నుంచి. మనకు ఫిబ్రవరి 14వ తేదీ ఆహ్, ఈ మేరకు బడ్జెట్ విడుదల చేశారు. సో, దాదాపు ఒక 1 వీక్ అవుతుంది. సో, దీనిపైన పీఆర్సీ, డీఏ ప్రస్తావనే లేకపోవడం ఉద్యోగ పెన్షనర్స్‌కు నిధులు కేటాయింపే జరగకపోవడము పెద్ద దారుణం అని చెప్పొచ్చు. సో, మరి తర్వాత ఏమైనా ఇస్తారా అంటే, కనీసము ఉద్యోగ పెన్షనర్స్‌కి క్యాబినెట్ భేటీలో ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకుండా జరుగుతున్నటువంటి నేపథ్యము. మరి బొర్రా గోపిమూర్తి అసెంబ్లీలో ఉద్యోగ సంఘాల సమస్యల కంటే రాజకీయ అంశాలపై చర్చలు ఎక్కువగా జరుగుతున్నాయని విమర్శించారు. సో, ఉద్యోగ సంఘాల గురించి, ఉద్యోగుల గురించి, ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేసే ఉద్యోగుల గురించి చర్చలు జరగటం లేదు అని చెప్పేసి వ్యాఖ్యానించారు. అలాగే కేఎస్ లక్ష్మణరావు గారు గూడా గతంలో జరిగినటువంటి బీఆర్టీఎస్ రోడ్డు ఉద్యమాన్ని గుర్తు చేస్తూ, ప్రభుత్వం ముందుగానే స్పందించాలి అని గూడా ప్రభుత్వానికి సూచించారనమాట. మరి మాజీ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు గారు ఐక్య పోరాటాల ద్వారానే హక్కుల సాధన సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు. ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ గారు ఏప్రిల్ రెండో వారంలో ఆహ్, రెండో వారం తర్వాత అతి భారీ ఉద్యమం కార్యాచరణ అయితే ప్రకటన ఉంటుంది. ఈలోపే 300 ఉద్యోగ సంఘాలతో కలిసి ఏకతాటిపై నిర్ణయం తీసుకొని ఆహ్, ఈ విధంగా ఉద్యమానికి కూడా పాల్పడే అవకాశం ఉందని జెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఈలోపు ఆ ప్రభుత్వం అప్రమత్తం అయ్యి రావాల్సిన ఐఆర్ అయితేనేమి, డీఏ పెండింగ్ బకాయిలయితేనేమి, పీఆర్సీ కమిటీ వేయడమైతే వీటిని వెంటనే ఇచ్చేయాలి. ఇక శాసనసభలో సమావేశాలు ముగిసేలోపే ప్రభుత్వం దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతున్నారు. స్పందించకపోతే మండలి వేదికగా ఆందోళనలు, అలాగే అంటే సభను ఆపేసే చర్యలు గూడా చేపట్టలేదు. అంటే చేపడతాము అని జెప్పేసి కూడా వ్యాఖ్యలైతే చేస్తున్నారు. ఇక 12 పీఆర్సీ అమలుకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమానికే దారితీసే అవకాశం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. మరి విజయవాడలో జరిగినటువంటి రణబేరి 2.0 సభతో 12 పీఆర్సీ చైర్మన్ నియామకం 29% అయ్యారు. పెండింగ్‌లో ఉన్న 4 డీఏలలో రెండిటిని తక్షణమే అయినా అలాగే వాటికి సంబంధించి బకాయిలను ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో కీలక చర్చగా అయితే మారింది. మరి ప్రభుత్వం స్పందన ఆధారంగా రాబోయే రోజుల్లో ఉద్యమం మరింత ఉధృతం కావచ్చని గూడా సంకేతాలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో, ఇది ఇప్పటివరకున్న తాజా సమాచారం. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. సో, పీఆర్సీ అనేది ఎంత కీలకమో ప్రభుత్వానికి తెలుసు, ఉద్యోగులకి తెలుసు. కాబట్టి ఈ యొక్క పీఆర్సీ అమలుకు ఆహ్, ఆహ్, ఇంకా జాప్యమైతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమానికే సిద్ధమవుతున్నారనమాట. ఉద్యోగ సంఘాల నేతలు వీళ్ళంతా కూడా. మరి చూడాలి ఫ్రెండ్స్. దీనిపై ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే వెంటనే మన ఛానల్ ద్వారా వీడియో రూపంలో అయితే అందిస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.